తమిళ సూపర్ స్టార్ తలైవర్ రజనీకాంత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కూలీ రిలీజ్ అయి నిన్న గురువారంతో 15 రోజులు కంప్లీట్ అయింది. ఈ 15 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ సినిమా 35 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 12 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 11 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 6 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 5 కోట్లు, గుంటూరు నుంచి 6 కోట్లు, కృష్ణా నుంచి 5.5 కోట్లు, నెల్లూరు నుంచి 3 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల్లో కూలీ సినిమా 67 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రం నుంచి 141 కోట్లు గ్రాస్ వస్తే, కర్ణాటక నుంచి 43 కోట్లు, కేరళ నుంచి 25 కోట్లు, హిందీ నుంచి 47 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి 177 కోట్లు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కూలీ సినిమా 15 రోజుల్లో 500 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్. సినిమాకు వచ్చిన టాక్ రివ్యూస్ని బట్టి చూస్తే, అలాగే ఇది టాప్ 4 తమిళ సినిమాల్లో టాప్ 4 ఉంది. అంటే ఇంతవరకు తమిళ సినిమాల్లో టాప్ 1 రోబో ఉన్నింది 600 కోట్లు, ఆ తర్వాత జైలరు 600 కోట్లు, ఆ తర్వాత లియో 600 కోట్లు, ఇప్పుడు 500 కోట్లు. అంటే టాప్ 4 సినిమా ఇది. అందులో 3 సినిమాలు రజనీకాంత్వే. ఇంతకుముందు ఆ ప్లేస్లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ఉండింది 495 కోట్లతో, ఇప్పుడు దాన్ని బీట్ చేసింది. ఇంతవరకు తమిళ ఇండస్ట్రీకి 1000 కోట్ల సినిమా లేదు, హయ్యెస్ట్ ఉన్నది 600 కోట్లే. అందులో జైలరు, రోబో 2 సినిమాలు రజనీకాంత్ది, 1 సినిమా లియో విజయ్ది. ఇప్పుడు ఈ సినిమా 500 కోట్లు, ఇక ఇదే మ్యాక్సిమం. ఇంకా 550, 600 కష్టమే. ఇక ఈ 500 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో వచ్చేసి 17.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే 1.5 కోట్ల లాభాలతో తెలంగాణలో హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 10 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్లు మాత్రమే వచ్చింది షేర్. ఇంకా 4 కోట్లు రావాలి రాయలసీమలో, అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. సో 4 కోట్లు నష్టాలు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 19 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 17 కోట్లు వచ్చింది. ఇంకా 2 కోట్లు రావాలి మిగిలిన ఆంధ్రాలో, కష్టమే. సో 2 కోట్లు నష్టాలు. కానీ ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు వచ్చేసి 45 కోట్ల కొన్నారు. ఇప్పటి వరకు 15 రోజుల్లో 42 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 3 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. తెలుగు రాష్ట్రాల్లో 90% వచ్చేసింది. 3 కోట్లు షేర్ అంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి, కొద్దిగా కష్టమే, బట్ చెప్పలేం. ఇక తమిళనాడు, ఒరిజినల్ తమిళనాడుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు చాలా ఎక్కువ కొన్నారు, 120 కోట్ల కొన్నారు. ఇప్పటి వరకు కేవలం అక్కడ వచ్చేసి 70 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే ఇంకా 50 కోట్లు షేర్ రావాలి తమిళనాడులో, అంటే మరో 100 కోట్లు గ్రాస్ రావాలి ఒక తమిళనాడులో. సో కష్టమే. సో 50 కోట్లు నష్టాలు తమిళనాడులో, కమర్షియల్గా ఫ్లాప్ సినిమా. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 30 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 22 కోట్లు వచ్చింది, అంటే 8 కోట్లు నష్టాలు కర్ణాటకలో. ఇక కేరళ అండ్ హిందీ కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి మనకు 30 దాకా వచ్చింది. అంటే పాన్ ఇండియా లెవెల్లో అంటే కేరళ అండ్ హిందీ సేఫ్ అయింది సినిమా. ఇక ఓవర్సీస్కి తమిళ మార్కెట్కి 85 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 87 కోట్లు వచ్చాయి, అంటే 2 కోట్లు లాభాలు. సో ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు, తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు, రాయలసీమ నష్టాలే, ఆంధ్ర నష్టాలే, తమిళనాడులో హ్యూజ్ నష్టాలు, కేరళ సేఫ్ అయింది, హిందీ ఓకే, ఓవర్సీస్ సేఫ్ అయింది. అలా టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 305 కోట్లకు కొన్నారు అన్ని ఏరియాలకు కలిపి. సో 15 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 252 కోట్లు ఉంది, అంటే 80% వెనక్కి వచ్చింది. ఇంకా వచ్చేసి మనకు మరో 53 కోట్లు రావాలి సినిమా హిట్ కావాలంటే, అంటే అందులో 106 కోట్లు గ్రాస్ రావాలి. దాంట్లో 50 కోట్లు మనకు తమిళనాడు నుంచి రావాలంటే 100 కోట్ల గ్రాస్ తమిళనాడు రాష్ట్రం నుంచి రావాలి, కష్టమే. సో 50 కోట్లు అయితే నష్టము సినిమాకు. కమర్షియల్గా సినిమా ఫ్లాప్ అని చెప్పలేం, కానీ అబోవ్ యావరేజ్ సెమీ హిట్ అని చెప్పొచ్చు. సో అది మన కూలీ రిలీజ్ అయిన 15 రోజుల్లో 500 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 252 కోట్లు. సినిమా బడ్జెట్ 400 కోట్లు అయితే 305 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 252 కోట్లు వెనక్కి వచ్చేసాయి. ఇంకా 50 కోట్లు రావాలి అంటే 100 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. సో సినిమా 50 కోట్ల నష్టాలతో 80% రికవరీతో యావరేజ్ అనిపించుకుంది. ఓకే, బాయ్.